నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 కొంత వివాదాస్పదంగా మారుతోంది. ప్రధానంగా రద్దు చేయాలని డిమాండ్ తెర మీదకి వస్తోంది. మరోవైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా దీని మీద నమోదవుతున్నాయి. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు బిగ్ బాస్ పైన తీసుకోవాల్సిందే అంటున్నారు కొంతమంది యువకులు. అట్లాగే ప్రముఖంగా ఈ షోని అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా వరకు సమాజం పట్ల దుష్ప్రభావం చూపుతుంది అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకవైపు సిపిఐ నారాయణ కూడా దీని మీద సీరియస్ గా రియాక్ట్ అవుతాం. ఆయన గత కొంతకాలంగా బిగ్ బాస్ థీమ్ కే వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే దివ్యల మాధురి బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిందో రచ్చ కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని అనుకోవాలి. అప్పటి నుంచి కొంత సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ట్రోల్స్ గురవటం, బిగ్ బాస్ సోషల్ మీడియాలో వేదికల మీద అట్లాగే ప్రజల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారటం, పెద్ద ఎత్తున కర్ణాటకలో ఇప్పటికే బ్యాన్ అయినటువంటి బిగ్ బాస్ మరి తెలుగులో కూడా బ్యాన్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, మరి ఈ డిమాండ్ నిజంగానే సాధ్యమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, అసలు ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి, నిజంగానే బ్యాన్ చేయాలా లేకుంటే ఎట్లా చూడాలి మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసారి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే సార్. బిగ్ బాస్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, నెక్స్ట్ లెవెల్కి దివ్యల మాదిరి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పోయిందన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళిందో ట్రోల్స్ పెరిగినాయి, అది ఒక బూత్ షో లాగా మారింది. మరీ ముఖ్యంగా ఆ షోను రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఈ షోని, ఆ ఉద్దేశాలను ఖండిస్తున్నారు. ఏంటి నిజంగానే బ్యాన్ చేయాలా? కన్నడ బిగ్ బాస్ విషయానికి వస్తే పర్యావరణం కాలుష్యం దీని ఆధారంగా చేసుకున్నారు. అంటే మనం ఒక టెంపరీ సెట్ వేసినప్పుడు టెంపరీగా వాష్రూమ్స్ ఉన్నాయా, ఇప్పుడు మనం ఎక్కడైనా అంతెందుకు బోరు పడింది మా పొలంలో అనగానే 10 days ఫంక్షన్ చేస్తాం. ఆ డిస్పోజల్స్ అన్ని ఆడబడేసి వచ్చామా లేకపోతే పద్ధతిగా మూటగట్టి ఎక్కడన్నా ప్లేస్ చేసామా అనేది ఇంపార్టెంట్. సేమ్ అలాగే ఇప్పుడు షూటింగ్కి వెళ్తాం, అడవిలో షూట్ చేసుకుంటాం, పేపర్ కప్లు అన్నీ అట్ట పడేస్తాం, ఎవరొచ్చి క్లీన్ చేయరు అవి. అండ్ విహారయాత్ర ఎవరొచ్చి క్లీన్ చేయరు కదా, క్లీన్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది కదా. యాజమాన్యం మీద ఉంటుంది, బట్ బేసిక్ బయట చెప్తున్నా, ఇక్కడ కాదు. ఈ బిగ్ బాస్ వదిలేద్దాం కాసేపు. జర్నీస్కి వెళ్తూ పక్కన ఏదైనా వ్యూ పాయింట్ అని ఉంటుంది, అక్కడ పక్కనే కంకులు కాల్చాడు వాడు, వీడు టీలు గిల్లా అమ్ముతాడు, భలే ఉందని ఫోటోలు తీసి చూసుకుని ఆడనే పడేసి వస్తాం. ఆ పాపం అక్కడ ఎవరు క్లీన్ చేయరు, జంతువులు తినో ఏదో అయిపోయి కాలుష్యం పెరిగిపోద్ది. కానీ మనమంటూ ఒక రెస్పాన్సిబుల్గా ఒక దగ్గరికి వెళ్ళి సెట్ వేసినప్పుడు మన వాష్రూమ్ వేస్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఫుడ్ వేస్ట్ ఎక్కడికి వెళ్తుంది, వాడిన డిస్పోజల్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. టాయిలెట్స్ ఎక్కడ వెళ్తున్నారు, ఎందుకంటే దీనివల్ల అంటే ఈ లోపల ఉండే వాళ్ళ బాగానే ఉంటుంది కానీ బయట ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎక్కువ కదా, నడవలేరు తిరగలేరు. సో కన్నడ బిగ్ బాస్ని బ్యాన్ చేయడం ఐ సపోర్ట్. అంటే వాళ్ళ పెట్టిన అంశాన్ని ఐ సపోర్ట్. నువ్వు జనరేటర్ పెట్టాడు, నా మొహం మీదకి వదులుతాడు పక్కింటికి, అదంతా పొగలు వస్తూ ఉంటే ఇబ్బందే కదా ఎవరికైనా. సో దాన్ని మేము సరిదిద్దుకుంటామన్నారు, దిద్దుకున్నారు కూడా. జాలీవుడ్ స్టూడియోకి అదొక పాఠం అనుకుందాం, హ్యాపీ. ఇప్పుడు తెలుగు దగ్గరకు వస్తే ఈ సమస్య లేదు మనకి ఇక్కడ, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియో అది రెసిడెన్షియల్ పరంగా, కమర్షియల్ పరంగా, ఫ్లోర్స్ పరంగా ఆర్గనైజ్డ్ అండ్ బిల్ట్. వాష్రూమ్స్ వేస్ట్ ఎట్ వెళ్ళాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్ వెళ్ళాలి, అన్నీ స్టూడియో ప్లాన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లోనే ఉంది. నువ్వు ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలి, ఎందుకు చేయాలి? లోపల అశ్లీలత, అసభ్యత, అసలు వాట్ ఈస్ దిస్, అబ్బాయిలు ఒక ఇంట్లో ఉండి అని ఎవరు ఇద్దరు మనుషుల మనోభావాలు దెబ్బతింటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. నెంబర్ 1, మన తెలంగాణలో నడిచేది ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి నువ్వైనా నేనైనా వెళ్ళి నరేంద్ర మోడీ మీద కూడా కంప్లైంట్ పెట్టుకోవచ్చు, తీసుకుంటారు. ఎందుకు వచ్చావు, ఏం చేసావు, లేదంటే నేను ఇలా వచ్చాను, నరేంద్ర మోడీ గారు శ్రీశైలం వెళ్ళారు కదా, ఈ రూట్లో వెళ్ళాడు, ఆ రూట్లో రాడు, నా మనోభావం దెబ్బతిని కేసు పెడతాం, తీసుకుంటారు. ఫోటో కూడా తీసుకోవచ్చు. అట్లా ఒక బిగ్ బాస్ షో అండి, ఇది బాగాలేదండి, అదండి ఇదండి అని అక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. అదేదో సామాజిక మాధ్యమాలు బాగా వైరల్ అయిపోయింది. వెంటనే అన్ని ఛానల్స్ రా కూర్చో నా పక్కన కూర్చో అని పిలిచేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు. వీళ్ళు కూడా ఈ అంశంతో వాళ్ళు ఫేమస్ అయ్యారు. అంతవరకు ఓకే. ఇప్పుడు వీళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయంటే అట్లా అమ్మాయిల కలిసి బిగ్ బాస్ బ్యాన్ చేయాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది కదా, కొత్తగా బిగ్ బాస్ వచ్చిన కొత్తలోనే స్టార్ట్ అయింది. అంతకుముందు ఎవడో అడ్రస్ లేనోడు ఇది బ్రోతల్ హౌస్ అని కూడా అన్నాడు, వాడికి కూడా ఎలా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే సమాజంలో మన చుట్టుపక్కల నెంబర్ 1 కో-లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మీరు ఉండొచ్చు అని చెప్పాడు అక్కడ. కో-లివ్ కాదు సార్, కో-లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి,
అమ్మాయిలు అబ్బాయిలు ఉండొచ్చు, భార్యాభర్తలు కూడా ఒక ఇంట్లో ఉంటారు, ఉండొచ్చు. వాళ్ళు రహస్యంగా చేసుకునేటివి కాస్త బరి తెగించి బజార్ను పెట్టి కెమెరాల ముందు చేసుకొని మేము ఇట్లాగే ఉంటాం మీరు సమాజం అంతా చూడండి అంటే పిల్లల మీద దుష్ప్రభావం చూపే అదే అలాంటివన్నీ నిజంగా జరిగితే ఏం సంబంధం? అదే చెప్తున్నా, అలాంటివన్నీ బిగ్ బాస్ లో జరిగితే సమాజం మీద ప్రభావం పడుతుంది. ఇప్పటిదాకా ఏ సీజన్లో అవన్నీ జరగల. అది ఏంటి అని అరిచేవాడే వస్తున్నాడే తప్పితే ఇక్కడేం జరగట్లా. అది నేను చెప్తున్నా. ఏ అబ్బాయి అమ్మాయి కలిసి ఒక మంచం మీద డొర్లింది లేదు, వీడు కెమెరా వేసింది లేదు, బాత్రూంలో వీళ్ళు స్నానం చేస్తుంటే వీడియోలు వేసింది లేదు, వీళ్ళు స్విమ్మింగ్ చేస్తుంటే క్లోజప్లు పెట్టింది లేదు, ఎప్పుడు ఏది జరగల. కల్చర్ అక్కడ అంటే వాళ్ళ అక్కడ సిచ్యువేషన్ కానీ లేకుంటే అక్కడ అంటే గొడవ పడుతున్నటువంటి మెంటాలిటీ కల్చర్ ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఐడియాలజీ తీసుకెళ్లే అవకాశం లేదు. అదే అక్కడికే వస్తున్నా. ఆ కల్చర్ గురించి మాట్లాడుకుంటే మనోభావాలు దెబ్బతిన్నాయి. కోలివింగ్ హాస్టల్స్ మీద వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్లా. నెక్స్ట్ యూనిసెక్స్ సెలూన్స్. ఇక్కడ ఆవిడ చేయించుకుంటుంది, ఇక్కడ ఇంకెవడో చేయించుకుంటా ఉంటాడు. సంబంధం లేని మనుషులు పక్కపక్కన కూర్చుంటారు. వాళ్ళు కూడా అమ్మాయికి అబ్బాయి చేసినా అబ్బాయికి అమ్మాయి చేసినా ఎవరికి అభ్యంతరం లేదు యూనిసెక్స్ సెలూన్స్ పట్ల. నెక్స్ట్ యూనిసెక్స్ జిమ్స్. బిగుతుగా ఉండే బట్టలే వేసుకుంటారు. అన్నీ వాళ్ళు చేసేటప్పుడు అన్ని ఒళ్ళంతా ఊగుతానే ఉంటాయి. అబ్బాయిలు చేసుకుంటారు, అమ్మాయిలు చేసుకుంటారు వ్యాయామాలు. వాళ్ళు చేసుకునే వాళ్ళు నష్టం ఇబ్బంది మనకెందుకు? అక్కడికే వస్తున్నా, ముందు చూపించారు మీకు అక్కడికే వస్తున్నా. మీరు ప్రతిదానికి బిగ్ బాస్ అంటున్నారు కదా, అదే చెప్తున్నా. ఇక్కడ కూడా ఎవరికి మనోభావాలు దెబ్బతినట్ల. ఇంకా చెప్పాలంటే బస్సులలో ప్రయాణం చేస్తున్నాం, రైళ్లలో ప్రయాణం చేస్తున్నాం, నీకు సంబంధం లేని వాళ్ళు పక్కన ఉంటారు. పాపం రాత్రిపూట ఎలాగో పడుకుంటారు, ఒంటి మీద బట్టలు అటు ఇటు అయినా సరే నీకు అభ్యంతరం లేదు, నీ మనోభావం దెబ్బతినట్లేదు, ఏమీ అవ్వట్లేదు. చివరికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా నీళ్ళల్లో మునిగి లేసేటప్పుడు పాపం వాళ్ళ బట్టలన్నీ ఇలా షింక్ అయిపోయి ఒళ్ళంతా కనపడతా ఉంటాయి. అబ్బాయిలు అయితే ఇక్కడ మీరు పుణ్యస్థానాలకు వెళ్ళినప్పుడు అవి చూడటానికి వెళ్తారా? ఒక్కసారి కంటెంట్ వినవా ప్లీజ్, రిక్వెస్ట్. నెక్స్ట్ సంబంధం లేకుండా ఎవడో అండర్వేర్ వేసుకొని నీ ఫ్యామిలీ పక్కనే స్నానం చేస్తూ ఉంటాడు. అక్కడ నీకు అభ్యంతరం లేదు, మీ మనోభావాలు దెబ్బతినలేదు. అంటే ఎవరికి నచ్చింది అట్లనే చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో బయట జరిగే ప్రతి సెగ్మెంట్లో వీళ్ళకి మనోభావాలు దెబ్బతినప్పుడు వై బిగ్ బాస్ హౌస్ టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్స్ లో కూడా ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు రీసెంట్ గా యూసుఫ్ గూడలో ఒక ఇంటి ఓనరు వాళ్ళ ఇంట్లో రెంట్కునే వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ లో కెమెరా పెట్టాడు. అది తప్పు, అది పెద్ద ఎత్తున చాలా పెద్ద తప్పది. తప్పే, అవును, అందరూ తప్పే, ఖండించాలి. బెంగళూరు నగర్ లో నేనేమంటారు ఇప్పుడు మీ వాదన ప్రకారం చూసి అవునరా బాయ్ మా ఇంట్లో నేను కెమెరా పెట్టుకుంటే నువ్వు కూడా నువ్వు రెంట్లో వచ్చావు కదా అంటే చెప్పు తీసుకుదన్నాడు వాడు ఎవడైనా సరే. అంటే అడ్డదిడ్డంగా వాడినే అడ్డదిడ్డంగా ఎవడు వాదించట్లా, వాడినైతే సపోర్ట్ చేస్తారు. బిగ్ బాస్ లో సపోర్ట్ చెయ్యకపోవడానికి ఏముంది చెప్పండి. ఒక్క అంశం చెబితే నేను ఇప్పుడే అసలు షోని బ్యాన్ చేద్దామని గట్టిగా మాట్లాడాను. మీరు ఎవరు బ్యాన్ ఎవరైతే బ్యాన్ చేస్తారో వాళ్ళ వెనకాల నేను కూడా ఉంటా వాళ్ళ వెనకాల. సమాజం మొత్తం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అడ్రస్ లేని క్యారెక్టర్లు వీటిని అడ్రస్ చేస్తే అడ్రస్ ఉన్న అందరికి అడ్రస్ ఉంది. ఇప్పుడు మనకు తెలుస్తుందంటే వాళ్ళకి అడ్రస్ కామన్ మ్యాన్ పేరు ఎవడు అనామకుడు తీసుకొచ్చి పెట్టినప్పుడు అడ్రస్ ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చిన తర్వాత అడ్రస్ వచ్చిందిగా. మరి వీళ్ళు మరి అడ్రస్ లేని ఎట్లా మాట్లాడుతారు? మరి వాడెవడో అడ్రస్ లేనివాడు వచ్చి వాడికి అడ్రస్ కోసం బిగ్ బాస్ హౌస్ బెల్ కొట్టాడు. ఇది జరిగింది కాదండి. దీన్ని ఇప్పుడు ఎవరు ఏది చేసుకున్నా మనోభావాలు ఇక్కడ తప్పేం జరుగుతుంది? సరే ఈ హౌస్ లో జరిగే తప్పేంటి? ఆడెవడో మనోభావం దెబ్బతిని వచ్చింది కదా, వాడికి చెప్పాలి కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసు చట్టరీత్యా చర్యలు తీసుకోమని. చట్టరీత్యా చర్యలు తీసుకోరు, ఏమవ్వదు. వీడు చేసిన కంప్లైంట్ అని పెట్టుకొని తిరుగుతున్నాడు. చట్టరీత్యా ఏ పోలీసు వాడు టచ్ చేయడు బిగ్ బాస్ హౌస్ ని. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది?